హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హేమ డైలీ డైరీస్. ఈరోజు మన రెసిపీ నెల్లూరు స్టైల్లో చేపల పులుసు. పక్కాగా నెల్లూరు స్టైల్లోనే ఉంటుంది, కంపల్సరీగా ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర రెసిపీ తెలుసుకుని చాలాసార్లు నేను ట్రై చేసి అది పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతే నేను మీకు చూపిస్తున్నాను. సో మిస్ కాకుండా వీడియో మొత్తం చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ వేలో చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని 1 కేజీ రాగండి తీసుకున్నానండి. ఇది 1 కేజీ ముక్కలు వచ్చాయి వెయిట్లో. సో ఈ ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పట్టించేయాలి. వేసుకున్న ఉప్పు కారం సరిపోతుంది, ఎందుకంటే మనం పులుసులో కూడా ఉప్పు కారం వేసుకుంటాము. సో ఇప్పటికీ ఇది సరిపోతుందన్నమాట. సో ముక్క కూడా మనకి ఈ సైజులో ఇలా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఉంటేనే పులుసుకి బాగుంటుంది. సో దీన్ని ఒక అరగంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పులుసు కోసం చింతపండు, 1 కేజీ చేపలకి 45 నుంచి 50 గ్రాముల చింతపండు ఉంటే సరిపోతుంది. తర్వాత దీన్ని నానబెట్టేసుకొని పక్కన పెట్టేద్దాం. తర్వాత మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆనియన్ ఇది సరిపోతుందండి. 1 ఆనియన్ మనకి సరిపోతుంది. అలాగే 2 టమాటా, 1 మామిడికాయ, కొత్తిమీర, నానబెట్టుకున్న చింతపండు, ఆప్షనల్ కరివేపాకు వేసుకున్నా వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు వెడల్పాటి బాండీ పెట్టుకొని ముందుగా మసాలా పౌడర్ కోసం 1 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని దోరగా వేయించుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చేపల పులుసుకి ఎప్పుడైనా సరే వెడల్పాటి బాండీ ఉంటే చేప ముక్కలన్నీ ఈవెన్గా ఉడుకుతాయన్నమాట. సో ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, మెజర్మెంట్ కోసం ఇలా గ్లాస్లో వేసుకొని చూపిస్తున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. నేను చాపర్లో కట్ చేసుకున్నాను, అందుకే ఇంత చిన్నగా వచ్చాయి. తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత ఇక్కడ నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. నెల్లూరు చేపల పులుసులో పచ్చిమిర్చి వేయరు, కారంతోనే మనకి ఘాట్ అనేది వచ్చేస్తుంది. కానీ ఇక్కడ పచ్చిమిర్చి వేస్తే ఈ టేస్ట్ కూడా చాలా బాగుంది, కంపల్సరీగా ట్రై చేయండి. ఇక్కడ 4 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. తర్వాత 2 టమాటాలని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాను. చేపల పులుసుకి ఇలా కచ్చాపచ్చాగా వేస్తేనే బాగుంటుంది పేస్ట్ కంటే. సో ఇది కూడా బాగా వేగిన తర్వాత 1 స్పూన్ ఉప్పు సరిపడా వేసేసుకోండి. 1 స్పూన్ లేదా 2 స్పూన్స్. తర్వాత ఆయిల్ పైకి తెల్లిన తర్వాత 2 టీ స్పూన్స్ కారం అనేది కొంచెం ఎక్కువే వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్లో కారం అనేది చాలా బాగుంటుంది. ఇది కొంచెం వేగిన తర్వాత నేను నానబెట్టుకున్న చింతపండుకి ఇంకో 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసి జ్యూసీగా చేసుకొని వాటర్ ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది మనకి బాగా బాయిల్ రావాలి. బాయిల్ రావడం కోసం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేసుకొని మరిగించేసుకున్నాను. మీరు ఇక్కడే ఉప్పు చూసుకొని సరిపడా ఉప్పు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి, కారాన్ని కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు బాగా మరుగుతుందన్నమాట. ఈ మరిగే నీళ్ళలో అవి ఉడికిపోతాయి. సో ఇప్పుడు చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకొని వేసుకోవాలి. డ్రాప్ చేసుకున్న తర్వాత అన్ని ఫిష్ ముక్కల్ని పులుసులో మునిగే వరకు మనం నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అది ఎలా అంటే అస్సలు గరిటె పెట్టకూడదు. చేపల పులుసులో ఇది మెయిన్ టిప్, గరిటె పెట్టకూడదు. ఏం చేసినా కూడా ఒక క్లాత్ పట్టుకొని కుదపాలి. ఇలా కుదిపి స్ప్రెడ్ అయ్యి చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఇలా కుదుపుకోవాలి, అప్పుడే ఫిష్ ముక్కలన్నీ స్ప్రెడ్ అవుతాయి. గరిటె పెడితే విరిగిపోతాయి అన్నమాట. ఫిష్ ముక్కలు విరిగిపోతే పులుసు అనేది ఖరాబ్ అవుతుంది. సో ఇలానే కదుపుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక 10 నిమిషాలు ఫిష్ ముక్కల్ని వదిలేసేయండి. మీడియం ఫ్లేమ్లో మరగనివ్వండి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం మ్యాంగో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ షేప్లో కట్ చేసుకున్నాను. సో ఇవి కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాలు మరిగించేయండి బాగా. అప్పుడు మనకి 2 కూడా ఉడికిపోతాయి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని మొత్తానికి వేసేయాలి. మొత్తం ఎందుకంటే ఇది 1 కేజీ చేపలకి సరిపడానే ప్రిపేర్ చేసిన పౌడర్ కాబట్టి మొత్తం వేసేయండి. ఇది వేసిన తర్వాత కూడా మనం ఇంతకు ముందులాగానే క్లాత్ పట్టుకొని ఇట్లా కుదిపేసుకోవాలి. అప్పుడే ఆ పౌడర్ అంతా పులుసులో కలిసిపోతుంది.
టేస్ట్ అనేది ఏం మారదు, శుభ్రంగా కలిసిపోతుంది పౌడర్. ఇలా కదిపితే కలుస్తుందా లేదా అని డౌట్ కూడా మీకు అక్కర్లేదు, కంపల్సరీగా కలిసిపోతుంది అనమాట. ఇట్లా ఇంకొక 5 నిమిషాలు మరిగించేయండి బాగా. చూసారా, ఇలా మరిగిన తర్వాత నూనె అనేది పైకి తేలింది. ఇలా తేలే వరకు మనం పులుసుని బాగా మరిగించాలి. తర్వాత కొత్తిమీర అనేది చల్లేసుకోవాలి. మీకు మామిడికాయ ముక్క ఉడికిందో లేదో కూడా నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, మామిడికాయ ముక్క కూడా మనకి ఈవెన్గా ఉడికిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది. మనకి మెయిన్ టిప్ ఏంటంటే, ఇలా పులుసు పైకి నూనె ఎప్పుడైతే తేలిందో మీకు అప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్టు చేపల పులుసు. ఫిష్ ముక్క కూడా ఉడికిపోయింది. సో ఈ టిప్స్తో కంపల్సరీగా ఫాలో అయ్యి రెసిపీ అనేది ప్రిపేర్ చేయండి. బిగినర్స్కి కూడా ఈజీగా అర్థమయ్యే వేలో చెప్పాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. కంపల్సరీగా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.